తప్పకుండా అండి. బట్ అగైన్ శివకుమార్ గారు ఇట్లాంటివి ఈజ్ నాట్ యూనిక్ టు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ. Lot of children in the US are under threat, as you know. There's all sorts of characters out there. So మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అంటగట్టకండి, దిస్ ఇస్ a universal problem. ఇంకా ఈ యాజ్ ఫర్ యాజ్ గవర్నెన్స్ మన రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం మీరు కామెంట్ చేశారు, దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వానికి ప్రైమరీ రోల్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్. ప్రజలకి ఫిజికల్ హార్మ్ నుంచి రక్షించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత. దాంట్లో ఇవాళ టోటల్ ఫెయిల్యూర్. మీరు ఇవాళ హైదరాబాద్ లో తిరిగి చూడండి, పెద్ద పెద్ద మాల్స్ కి నెట్లు కట్టేసి పెడితే దట్ షోస్ హౌ ఇన్ఎఫెక్టివ్ దిస్ గవర్నమెంట్ ఇస్. మీరు హైదరాబాద్కి వచ్చారో లేదో, యూ విల్ బి షాక్డ్. ఈ గాజు అద్దాలు ఉన్న ఫసాడ్ ఉన్న ఏవైతే మాల్స్ ఏవైతే ఉంటాయో, దేర్ ఆల్ కవర్డ్ ఇన్ నెట్స్. బికాజ్ రోడ్ మీద వెళ్ళాడు ఇష్టం వచ్చిన రాళ్ళు వేస్తుంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కానీ జ్యుడిషియరీ వ్యవస్థ కానీ వాళ్ళని ట్యాకిల్ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. మరొక క్వశ్చన్ కూడా అడుగుతారు, శివకుమార్ గారు అడగండి. ఇప్పుడు విశాలం తరపున పాలకాల ప్రభాకర్ గారు ఎక్కడైనా ఎక్కడికొచ్చారో మాట్లాడుతున్నారు. ఒక జేడీ మీద దాడి, పాలర్ వెంకటరావు గారి మీద దాడి, నెక్స్ట్ ఢిల్లీ ఆంధ్రభవన్ లో కిందసి హరీష్ రావు గారి దాడులు. ఇప్పుడు భౌతిక దాడులకు దిగితే ఇక్కడ మీరు 4 కోట్ల మంది అంటే అటు పక్క 8 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మీరు మా అన్నదమ్ముల్లో మేము మీతో ఉండాలా, మీరు మాతో ఉండాలా? మీరు ఉండే జరుగుతున్న ప్రతి ఒక్క వెనకబాటుతనాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఆ వెనకబాటు రంగాన్ని మనం బయటకు తెచ్చేసరికి వీ వాంట్ డెవలప్మెంట్ సార్. వీ డోంట్ వాంట్ కట్, వీ డోంట్ వాంట్ ద బౌండరీస్ ఫస్ట్. ఆల్ పీపుల్ అందరూ సంరక్షిస్తారు. అమెరికాలో ఉండే ప్రజలకే 52 దేశాలు 50 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పారు. 23 రాష్ట్రాలే మనకుంటే ఏముందంటారు. ఇట్లా భూ స్వరూపం చూడండి సార్, మనకన్నా 4 రెట్లు ఎక్కువ. మీ అమెరికాతో పోల్చుకోవద్దు. ఇక్కడ ఉండేదానికి మనం రూల్ చేసేదానికి ఎంతో ఉంది. వాళ్ళకి అక్కడ ఉండే ప్రజలకి ఉండడానికి ముందు కాన్ఫిడెన్స్ కలిగించి 700 మంది చనిపోయారంటున్నారు. ఆ తల్లిదండ్రుల ఉసురు ఏ బిడ్డను తీసుకెళ్లి ఉద్యమంలో వేయాలని, ఆ బిడ్డ చనిపోవాలని ఏ తల్లి ఛత్రపతి శివాజీ తల్లి కూడా అలాగ కోరుకోదండి. మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటారు, కానీ ఏ తల్లి అయినా కూడా నా బిడ్డ ఉద్యమంలో పోయాలని సంతృప్తిగా ఉండాలని ఏ తల్లి కోరుకోదండి. లేదండి, అందుట్లో శివకుమార్ గారు చెప్పిన దాంట్లో అందుట్లో విభేదించేది ఏం లేదు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఇవాళ స్టేట్ లో దెర్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్. వయలెన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్అబేటెడ్. అదే 1969లో జై తెలంగాణ మూవ్మెంట్ లో కూడా వయలెన్స్ ఉంది, జయాంధ్ర మూవ్మెంట్ ఇంతకంటే ఎక్కువ వయలెన్స్ ఉంది. సో దెర్ ఇస్ ప్రెసిడెంట్స్ టు ఇట్. అట్లీస్ట్ అప్పుడు ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నం చేశాయి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ట్యాకిల్ చేయడానికి. ఇవాళ ద గవర్నమెంట్ ఈజ్ వీక్ అండ్ ఈజ్ నాట్ యాక్టింగ్. నేను ఇందాక చెప్పింది కూడా అదే. పరకాల ప్రభాకర్ గారు ఇవాళ సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీద బ్రాడ్ డే లైట్ లో దాడి చేస్తే ఒక దాదాపు 50 మీడియా కెమెరాలు క్యాప్చర్ చేశాయి. క్లోజ్అప్ లో ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని క్యాప్చర్ చేశాయి. ఇంతవరకు నాకు తెలిసి మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. నాకైతే ఇంతవరకు తెలియదు అరెస్ట్ చేసినట్లు. అంత ఎవిడెన్స్ ఉన్న అరెస్ట్ చేయకపోతే ఇవాళ మన రాష్ట్రంలో ఒక కామన్ మ్యాన్, సామాన్య మానవుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉందా లేదా అన్నది మనందరం ప్రశ్నించుకోవాల్సిన విషయం. రాష్ట్రం విడిపోవటం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయని మీరు విభజనవాదులకు చెప్పాలని అనుకుంటున్నారు? రాష్ట్రం విడిపోవటం వల్ల ఫస్ట్ నేను చెప్పింది నేషనల్ కాన్సిక్వెన్సెస్. ఇది ఒక మన రాష్ట్ర సమస్య కాదు, ఇది మన దేశానికి ఉన్న సమస్య. సో దేర్ ఆర్ నేషనల్ కాన్సిక్వెన్సెస్. ఇఫ్ ఒక భాషా ప్రయుక్త రాష్ట్రం అన్న ఒక ప్రిన్సిపల్ ని మనం బ్రేక్ చేస్తే దానివల్ల చాలా కష్టాలు వస్తాయి. వేరే రాష్ట్రాలన్నీ ఈ రకమైన డిమాండ్స్ వస్తాయి. దే కుడ్ అగైన్ టర్న్ వైలెంట్ అండ్ హౌ డూ యూ రిజాల్వ్ ఇట్? ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ ఉంది దీనికి. ఇక రెండవది నా పర్సనల్ వాదన, నా పుస్తకంలో కూడా ఇదే రాశాను నేను. రాష్ట్రాన్ని విభజిస్తే పర్టిక్యులర్లీ నైజాం ప్రాంతానికి అత్యంత నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఈ హైదరాబాద్ అనేది ఈజ్ ఏ బిగ్ ఎకనామిక్ సెంటర్ ఇవాళ మన రాష్ట్రానికి.
అది మొత్తం రాష్ట్రంలో ఉన్న 8 కానీ 9 కానీ వాట్ ఎవర్ ద న్యూ 2011 సెన్సస్ బట్టి మనకు తెలుస్తుంది ఈజ్ ద పాపులేషన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్. దాని వలన హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు మహబూబ్నగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, మెదక్ కానివ్వండి, రంగారెడ్డి కానివ్వండి హ్యావ్ బెనిఫిటెడ్ ఇమ్మెన్స్లీ. దిస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద నేషన్. అంటే కేవలం విభజన అంటూ జరిగితే తెలంగాణ ప్రాంతంలో మాత్రమే నష్టం వాటిల్లుతుందని మీరు అంటారు? కేవలం అనట్లేదు, ఈ ప్రాంతంలో చాలా నష్టం వాటిల్లుతుంది అన్నది ఒక వాదన. నేను ఫస్ట్ నేషనల్ చెప్పాను, ఈ ప్రాంతంలో చాలా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇంకో క్యాపిటల్ వస్తే గత 10 సంవత్సరాలు జరుగుతున్న ఈ ఉద్యమ నేపథ్యంలో దేనిసే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కానివ్వండి వాళ్ళని దే ట్రై టు అట్రాక్ట్. మీకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, ఫ్రీగా పవర్ ఇస్తాం, మిమ్మల్ని ఇన్ని రోజుల నుంచి ఇట్లా అబ్యూస్ చేస్తున్నా, మీరు ఇక్కడ అనుకుంటున్నారు, మా దగ్గర వచ్చి పెట్టండి అన్నది ఒకటి. ఒక కాంపిటీషన్ అనేది డెవలప్ అవుతుంది, కొంత బిజినెస్ తరలిపోయే అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో 3 ప్రాంతాల నుంచి వస్తాయి. కోస్తా నుంచి వస్తాయి, రాయలసీమ నుంచి వస్తాయి, నైజాం ప్రాంతం నుంచి కూడా వస్తాయి. రేపు డివైడ్ అయిన రాష్ట్రం కనుక విభజించబడితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయే అవకాశం, మరి తగ్గిపోయే అవకాశం ఉంది. చివరిగా ఇట్స్ ఎ కాంప్లెక్స్ ఇష్యూ. మీరు మన రాష్ట్రాన్ని విభజించాలంటే నాగార్జున సాగర్ ఉదాహరణకి సిట్స్ రైట్ ఆన్ ద బార్డర్. సగం డ్యామ్ ఏదైతే ఉందో కోస్తాలో, సగం డ్యామ్ నైజాంలో, అదేవిధంగా శ్రీశైలం కూడా అదే విధంగా ఉంది. దీన్ని ఏ విధంగా విభజించాలని చాలా క్లిష్ట సమస్య. హైదరాబాద్ నగరం రాష్ట్ర రాజధాని, మనకు దాదాపు 40% ప్రభుత్వ రెవెన్యూస్ 1,00,000 కోట్ల బడ్జెట్ లో దాదాపు 40,000, కొన్ని ఎస్టిమేట్స్ ఇంకెక్కువ అన్నది ఉంది. 40,000 హైదరాబాద్ నుంచి వస్తే దాన్ని ఎలా విభజిస్తాము, ఒక రాష్ట్ర విభజించే వరకు దాన్ని ఎలా విభజిస్తాం? సో ఇట్లా చాలా క్లిష్ట సమస్యలు ఉన్నాయి. అనుకున్నంత సులభం కాదు. సమైక్యంగా ఉండటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నది మా వాదన. పర్టికులర్లీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఢిల్లీలో ఒక పెద్ద రాష్ట్రానికి ఉన్న గుర్తింపు, మర్యాద ఒక చిన్న రాష్ట్రానికి ఉండదు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయనుకోండి, ఎవరు పట్టించుకోరు వాటిని. ఒక 5th లార్జెస్ట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర గుర్తింపు కోసం చూసుకుంటే ఆంధ్ర పాలకుల చేతిలో దగపడిపోతున్నాము అని తెలంగాణ వాదులు చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అండి. ఆంధ్ర పాలకులు ఇందా చెప్పిన ఇదే నియంత్రిత వ్యవస్థ కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్. అండ్ దగా పడలేదు. ఫండమెంటల్ థీసిస్, అట్లీస్ట్ నా పర్సనల్ థీసిస్ ఇస్ నైజాం ప్రాంతం మన రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ప్రగతి చూసుకుంటే ఇక్కడ అత్యంత ప్రగతి జరిగింది. సో మీరు అదే ఆర్గ్యుమెంట్ ఫ్లిప్ చేస్తే కోస్తా వాళ్ళు ఆర్గ్యూ చేయొచ్చు, మీరు ఇక్కడ విద్యలో అత్యంత ప్రగతి జరిగింది, ఇరిగేషన్ లో ఎక్కువ ప్రగతి జరిగింది, ఇండస్ట్రీస్ లో ఎక్కువ ప్రగతి జరిగింది, రోడ్లు, హెల్త్ కేర్ అన్నిట్లో ఇక్కడ ఎక్కువ జరిగింది. క్వాంటమ్ గ్రోత్ చూసుకుంటే వాళ్ళు కూడా అదే ఆర్గ్యూ చేయొచ్చు. సో దగా పడటం అనేది ఐ డోంట్ థింక్ దట్ క్యారీస్ మచ్ మెరిట్ బికాస్ ఇట్స్ ఎ డెమోక్రసీ. మరొకరితో మాట్లాడుతున్నా. విజయ్ ఐర్లాండ్ నుంచి. విజయ్ మాట్లాడండి. హలో విజయ్ గారు చెప్పండి. హలో శ్రీకాంత్ గారు, బాగున్నారండి? చలవతి గారితో. ఓకే ఓకే హలో శ్రీకాంత్ గారు, నాకు 3 questions సార్. బేసికలీ 3 questions ఏంటంటే, ఇఫ్ సపోజ్ ఎనీ ఇష్యూ, ఎనీ ప్లేస్, ఎనీవేర్ ఒక ఇష్యూ వస్తే దానికి డైవర్సిఫైడ్ వ్యూస్ వస్తాయని మీకు తెలుసు, ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఇన్స్టెన్స్ వస్తే, ఏదైనా చిన్న విషయాన్ని సాల్వ్ చేయాలంటే యూ హ్యావ్ వన్ ఒపీనియన్, ఐ హ్యావ్ వన్ ఒపీనియన్, అండ్ దే ఈక్వల్లీ కన్సిడర్ ది మెజారిటీ ఆఫ్ ది ఒపీనియన్. సరే, ఇందాక మీరు అన్నట్టు 1956 లో ఇండియా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యేటప్పుడు వ్యూస్ డిఫరెంట్ గా వచ్చినాయి. అప్పుడు తెలంగాణలో కొంతమంది, చాలా మంది, మెజారిటీ యాజ్ ఫార్ as my knowledge is concerned, if you go to any paper, anything, you can easily recognize that people of Telangana are not willing to join. Okay, మీరు అన్నట్టు అదే టైంలో విశాలాంధ్ర మహాసభ ఫామ్ కావాలి అనే టైప్ లో ఉండొచ్చు. డెఫినెట్లీ ఐ వుడ్ అగ్రీ, నేను కాదని అనట్లేదు. కానీ ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు అనిపించేది, నేను తెలంగాణ ఉద్యమం చూడలేదు, ఏం చూడలేదు. నేను 2001 హైదరాబాద్ లో, నేను రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. 2001 లో ఫస్ట్ టీఆర్ఎస్ ఫామ్ నాకు తెలియదు ఏం కావాలి సంగతి. అయితే వన్స్ ఐ వాస్ లైక్ గాట్ ఆన్ టు ఇట్, ఐ రియలైజ్ దట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఊరికే చెప్పిన వాళ్ళు ఈవెన్ తెలంగాణ లాంగ్వేజ్, హైదరాబాద్ లాంగ్వేజ్ ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతారు, తెలంగాణ లాంగ్వేజ్ ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడతారు. ఫస్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని చెప్పి అక్కడనే మీరు ఎవరైనా విశాలంగా అండి, సమైక్యాంధ్ర అండి, ఎవరైనా అన్నది, వీళ్ళు ఇక్కడ ఇన్సల్ట్ చేస్తున్నట్టు మాట్లాడితే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లాంగ్వేజ్ ని ఇన్సల్ట్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది సార్. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతాను, మీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేస్తే కోపం వస్తుంది కదా సార్. అట్లనే ఈవెన్ తెలంగాణ రీజన్ మొత్తాన్ని అలాగే చేస్తున్నారు. ఇంకోటి, పరకాల ప్రభాకర్ గారు మనం మాట్లాడుతున్నప్పుడు, అదే అక్కడ హైదరాబాద్ లో మాట్లాడుతున్నప్పుడు,
ప్రొఫెసర్ జయశంకర్ అనే మాటలు మాట్లాడింది పచ్చి అబద్ధాలు అని చెప్పి ఏ బేసిస్ లో అంటారు సార్? ఏ అనాలిసిస్ తోని అట్లా ఆయన డిస్టింగ్విష్ చేసి వరవకాల ప్రభాకర్ గారు మాట్లాడింది పచ్చి అబద్ధాలు అని చెప్పి హీ వాజ్ లిటరల్లీ he's like insulting Telangana people who are following who are required, I mean who is looking forward to get Telangana. Totally మీరు భాష ఐ మీన్ మీరు స్వేచ్ఛ లేదా మాట్లాడడానికి అంటున్నారు, కానీ అట్లా మీరు డైరెక్ట్ గా సాఫ్ట్ గా మాట్లాడుతూ మీరు ఇట్లా పచ్చబదాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్? 3 questions సార్. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని చెప్పి అక్కడ ఇన్సల్ట్ చేసిండు. ఇంకొక క్వశ్చన్ సార్, ప్లీజ్ డోంట్ కట్ ది ఫోన్. ఇందాక మీరు అన్నారు ఈ ఫామ్ కావడానికి స్టేట్ డివైడ్ కావడానికి యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ లైక్ ఎంప్లాయ్మెంట్ అన్నారు, ఇరిగేషన్ అన్నారు, ఇంకా ది రెవెన్యూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే కదా సార్ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ సెక్రటేరియట్ లో 1200 మెంబర్స్ ఎంప్లాయ్. ఐఎమ్ నాట్ షూర్ దట్ 1200 ఉన్నారని అనట్లేదు, కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఇట్లా ఉన్నారని చెప్పి ఇట్లా రాష్ట్రానికి ఇట్లా డివైడ్ అయింది కాబట్టి ఈ ఉద్యమం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎట్లా పొలిటీషియన్ ఏమి ఫాలో అవ్వట్లేదు సార్? ఎంతో మంది ఇంటెలెక్చువల్స్ మాట్లాడింది, నాకు అర్థమైంది, నేను చూసింది చెప్తున్నాను సార్. పొలిటీషియన్ ఓకే అండి. మొదటిది రాష్ట్రం ఫామ్ కావటంలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మీరు ఒకటి అంటున్నారు, మేము ఒకటి అంటున్నారు అంటే రెండు నిజాలు కావు. ఈదర్ ఈ ప్రాంత ప్రజలు కావాలనుకున్నారు, కావాలనుకోలేదు, అదే వాదన. నేనేది ఏంటంటే ద ఎవిడెన్స్ ఇస్ ఓవర్వెల్మింగ్. మీ అభిప్రాయం మీకుండొచ్చు, నా అభిప్రాయం నాకుండొచ్చు, బట్ ఎవిడెన్స్ ఈజ్ ఎవిడెన్స్. నేను మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. తెలంగాణను సత్వరమే ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం ద్వారా విశాలాంధ్ర నిర్మాణానికి ఫజల్ అలీ కమిషన్ సూచించిన 5 సంవత్సరాలు వేచి ఉండవలసిన అవసరం లేకుండానే చేయాలని హైదరాబాదు ఆంధ్ర ముఖ్యమంత్రులిద్దరూ నేడిచ్చట ప్రారంభమైన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభలో నొక్కి వక్కానించినట్లు తెలుస్తున్నది. చెప్పండి సరిపోతుంది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ హెస్ సెడ్ దట్ ఫజల్ అలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెర్జ్ చేయొద్దు అన్నది ఒక వాదన. ఇవాళ ఫజల్ అలీ కమిషన్ ఈ రాష్ట్రాలను కలపొద్దు అన్నది ఒక వాదన. అది అసలు వాదన వాస్తవం కాదు. ఫజల్ అలీ కలపాలని రికమెండ్ చేయడం జరిగింది. కాకపోతే 5 సంవత్సరాలు ఆగమన్నారు. ఆగటానికి నైజాం ప్రాంతంలో ప్రజలకి నాయకులకి ఓపిక లేకపోయింది. 5 సంవత్సరాలు ఎందుకు ఆగాలి? అన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఫామ్ అవుతున్నప్పుడు మేము ఎందుకు ఆగాలి అని 2/3 ఆఫ్ లెజిస్లేటర్స్, శాసనసభ్యులు దీన్ని ఫేవర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దేర్ కాన్ బి 2 truths. సో యూ హ్యావ్ టు, మీరు ఇట్స్ రేషనల్ డిస్కషన్, అగైన్ యూ మేకప్ యువర్ మైండ్. ఇంకొక కామెంట్ విజయ్ గారు చెప్పింది, ఈ తెలంగాణ యాస మీద ఏవైతే అవహేళన చేస్తున్నారో అన్నది ఒక వాదన. అవునండి, నేను చూశాను. అట్లాగే కోస్తా, పర్టికులర్లీ గోదావరి యాస మీద అవహేళన చేయటం మా నల్గొండలో మా చుట్టాలు మేము చాలాసార్లు చేస్తుంటాం. అదేవిధంగా రాయలసీమ యాస మీరు సినిమాలను చూస్తుంటారు. రాయలసీమ అనగానే ఒక గుండాను ఎవరిని పెట్టి చూపిస్తుంటారు. మీరు యూఎస్ లో ఉంటారు కాబట్టి యూ నో హౌ ద సదర్న్ యాక్సెంట్ ఈస్ మేడ్ ఫన్ ఆఫ్. సో yes, it is sad and we should be sensitive. ఇంకొక అవహేళన చేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన మనందరిలో ఉండాలి. కానీ దట్ కెనాట్ బి ద బేసిస్ ఫర్ డివిజన్ ఆర్ బ్రీడింగ్ హేట్రెడ్. ఇంకొక జయశంకర్ గారి నుంచి మాట్లాడారు. నాకు కరెక్ట్ గా గుర్తులేదండి, ప్రభాకర్ గారు జయశంకర్ గారి నుంచి నేను ఆరోజు ఉన్నాను. ఆయన pretty much I'm there in every meeting. ఇన్సల్ట్ చేశారా అన్నది ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ విల్ సే దిస్ థింగ్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ప్రొఫెసర్ అండ్ వైస్ ఛాన్సలర్ లేట్ జయశంకర్ గారు. I devoted an entire chapter of my book on Jayashankar Gari paper, which says Telangana movement, the demand for a separate state. I have disproved fact after fact after fact of Jayashankar Gari allegations on education, irrigation, industries, so on and so forth. It's all there on my website. You can go to my website, mytelugu.com, and the entire chapter is there for you to read and assess what is right, what is wrong. Right, thank you very much, Chakravarti గారు. టీవీ స్టూడియోకి వచ్చి వారధి కార్యక్రమంలో పాల్గొని ఎన్ఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు. ఇది రోజు వారధి విశేషాలు, తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.